మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం గోవిందుపల్లి అనే గ్రామంలో చెన్నరాయుడి గుట్ట మరియు వరాహగిరి అని పిలువబడే కొండపై వెలసిన చెన్నకేశవ స్వామి నానుడిలో ఉన్న పేరు గట్టు జాతర. ఈ క్షేత్రం పూర్తి వివరాలు ప్రజలకు తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతో BBC6 తెలుగు న్యూస్ ఛానల్ వారి ప్రయత్నం. చరిత్రపుటల్లో కనుమరుగైన చరిత్ర ఈ క్షేత్రానికి ఉందని తెలుస్తోంది. కొండపై భారీ రాతి కట్టడాలు, ద్వారాలు, కోటలు చూస్తుంటే వేల సంవత్సరాల కింద కనుమరుగైన క్షేత్రంగా తెలుస్తోంది. వందల సంవత్సరాలుగా పూజలందుకుంటున్న ఈ చెన్నకేశవుడి చరిత్ర ఎప్పటికీ తెలిసేనో. వందల సంవత్సరాలుగా పూజలు అందుకుంటూ భక్తులకు కోరిన కోరికలు తీర్చే దేవుడిగా ఈ చెన్నకేశవుడికి పేరు. గత 50 సంవత్సరాలుగా పక్కనే ఉన్న కప్లపురం అనే గ్రామం నుండి మొగులయ్య గౌడ్ మరియు మిగతా సభ్యులచే పూజా కార్యక్రమాలు మరియు ఏటా జాతర నిర్వహించబడుతోంది. ప్రతి శనివారం భజన కార్యక్రమంతో పాటు శ్రావణమాసం చివరి శనివారం రోజు భక్తి శ్రద్ధలతో జాతర మరియు అన్నదానంతో పాటు రథం అనగా తేరు కార్యక్రమం ఘనంగా నిర్వహించబడుతోంది. స్వయంభుగా ఏర్పడ్డ గుండము శాతవాహన శకం 11వ శతాబ్దంలో అనగా పల్నాడు శకం చెన్నకేశవ స్వామి అని ఈ గుట్టపై పెద్ద పెద్ద రాతి కట్టడాల నిర్మాణాలు చూస్తుంటే తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 2లో క్షేత్ర పురాణం గురించి తెలుసుకోండి. ఉత్సాహపూర్వక యజ్ఞం పెట్టాం. వరాగిరి చెన్నకేశవ స్వామి గోవిందపల్లి కప్పపురం. వరగిరి చెన్నకేశవ స్వామి గోవిందపల్లి గ్రామ పంచాయతీ ఇక్కడ స్థాపన కార్యక్రమాలు నిర్వహించేవారు కప్పపురం గ్రామస్తులు, గండీడ్ మండలం, మామనాడు డిస్టిక్. దీని చరిత్ర దేవత కాలంలోనే జరిగింది. అప్పటికి మాకైతే పెద్దలు ఏం చేసింది తెలియదు. మేము చేయబట్టి వీటికి 50 సంవత్సరాలు. జాతర రోజు శనివారం రాత్రి భజనలు జరుగుతాయి, తెలంగాణ చేరు జరుగుతుంది. ఇక్కడ జాతరలు కూడా ఎక్కడికి వచ్చి లక్షల కొరికి ఇచ్చారు విరాళం. వాళ్ళకు మొక్కులు వచ్చినాయి. మోస్ట్ ఎక్కడికి వెళ్ళైనా వచ్చి లక్షల కొరికి విరాళం ఇస్తారు. విరాళం ఇచ్చినదే కట్టినాం మేము. ఈడ మెట్లు కానీ, కమాండ్లు కానీ, ఆ గుళ్ళు కానీ, ఆ ఇండ్లు కానీ, అది రథాలు కానీ అవన్నీ మొత్తం జాతరలో తెచ్చి జాతరలో పెట్టి జాతర గుండంలో ఆంజనేయ స్వామి గుండం ఉండదు. ఇలా గిజ్జలు అనేటివి ఉండేవి. పురాతన కాలం కింద ఉన్న గిజ్జలు ఉన్నాయి 3. దేవతలు స్నానం చేసే గుండాలు 3 గుండాలు ఉన్నాయి. అంటే ఎప్పుడైనా అవి ఒట్టుపోవు. నీవు కాలం కానీ కాలం కాకపోతే ఏమున్నా కూడా ఒట్టుపోవు. అట్టే ఉంటాయి. అమావాస కానీ ఎప్పుడైనా యజ్ఞస్థాపన జరుగుతాయి. ఇక్కడ పెళ్లి కూడా జరుగుతాయి. అమావాస, పున్నము, ఏకాదశి, శనివారం, శుక్రవారం రాత్రికి దేవుని కాడికి జరిగే పూజ కార్యక్రమానికి జరిగే సామాన్లన్నీ తీసుకొస్తాం. 30వ తారీఖుకి వస్తాయి. శనివారం ఉదయం 5 గంటలకి పూజలు జరుగుతాయి.
నైట్కు 9 గంటల నుంచి 3 గంటల వరకు భజన జరుగుతాయి. ఆ శనివారం తెలంగాణ ఆదివారంలో రథం తిప్పుతాం, తేరు తిప్పుతాం. ఆదివారము మధ్యాహ్నం వరకు ఇలా పూజలు పునస్కారాలు దేవుని జరుగుతాయి. రావాలంటే శనివారం 6 గంటలకి వెళ్ళి నైట్ 9 గంటల వరకు పూజలు జరుగుతాయి. బ్రహ్మాండంగా జనం కూడా వస్తాం. జానంపల్లి గేట్కి వెళ్ళి జాతర వరకు చంద్రకేశ్వర స్వామి దగ్గర వరకు ఆటోలు మీకు ఇష్టమైన ఆటోలు దొరుకుతాయి. ఏం సమస్య ఏం లేదు. జాతర కార్యక్రమం కానీ పూజ కార్యక్రమం కానీ ఎవరైనా జాతరలు వచ్చేటట్టుంటే ఈ ఫోన్ చేసి పేరు మొగలాయ గౌడు దేవస్థాన కమిటీ చైర్మన్. నా ఫోన్ నెంబర్ 9502949875.